దేవుడు మనం దీవించుకున్నాం. దేవుని వాక్యాన్ని చదువుదాం. చూడండి, ఒక ప్రాముఖ్యమైన సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ లేఖనంలో ఇర్మియా గ్రంథం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం పరిశుద్ధ లేఖనాన్ని తీసి 10వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహించలేవు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు లెక్కలేనని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం ద్వారా మాతో మా అందరితో మీరు మాట్లాడండి. వినగలిగే చెవులు గ్రహించి ఆత్మను నిబరమైన మనస్సును అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, యేసు విలుచున్న వారందరి జీవితాల్లో వాక్యమే నీరు కట్టి ఫలించడానికి సహాయం చేయండి. 30 దొంతులుగాను, 60 దొంతులుగాను, 100 దొంతులుగాను యేసు వాక్యమే ఫలభరితంగా మారిపోవాలి. ప్రభా, నిశ్చయముగా యేసు కూడి వచ్చిన ప్రతి బిడ్డని వాక్యము చేత సంధించమని యేసు నిలబడి నిలబెట్టి వాడిని తగ్గించుకుంటూ నీ నామములో నన్ను మరుగుపరిచి మీరు ప్రత్యక్షమయ్యి చెప్పబో విషయాలన్నింటినీ కూడా యేసు అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచన భాగాన్ని చదువుదాం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కప్పించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. మనం ఆరాధిస్తున్న దేవుడు యుగ యుగములకు సజీవుడైన దేవుడు. ఏమండి, ఆయనే రాజు, యెహోవాయే నిజమైన దేవుడు అని దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. అంటే దేవుడే యెహోవాయే నిజమైన దేవుడు అన్నాడంటే నిజం కానీ, చెప్పండి, నిజం కానీ కొంతమంది పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉండవచ్చు. ఏమంటే యెహోవాయే నిజమైన దేవుడు అని అంటున్నాడంటే దేవుడు నిజముగా ఉన్నవాడు అనువాడు. ఆయన మోషేతో మాట్లాడుతూ నిర్గమాకాండంలో అదే చెప్పాడు కదా, నేను ఉన్నవాడను అనువాడు అని చెప్పాడు. కనుక ఆయన ఎప్పుడున్నాడు? భూమి పుట్టక ముందు ఉన్నాడు. ఆయన ప్రపంచములకు పునాది వేయక మునిపే ఉన్నాడు. ఆయన అగాధము కలగక మునిపే ఉన్నాడు. ఆయన సమస్తమును కలగజేయక మునిపే ఉన్నాడు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. దేవుడే సమస్తాన్ని కలగజేశాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. యెహోవాయే నిజమైన దేవుడు అంటే నిజము కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా పేరు పెట్టుకోవచ్చు, కానీ అది నిజము కాదు. ఏమంటే ఎప్పటికైనా గోల్డ్ గోల్డే, రోల్డ్ గోల్డ్ అవునా కదా? గోల్డ్ని రోల్డ్ గోల్డ్ని పక్కన పెట్టి మీరు ఏదో చెప్పండి అంటూ ఒకవేళ చెప్పలేకపోవచ్చు, కానీ దాన్ని తూకాన్ని కట్టుకెళ్తే ఆ యొక్క బంగారం వ్యాపారం చేసి ఆ వ్యక్తి దగ్గరికి పట్టుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయన ఏది రోల్డ్ గోల్డో ఏది అసలైన గోల్డో ఖచ్చితంగా చెప్తాడు. చెప్పలేడా? చెప్తాడు. ఏమంటే రోల్డ్ గోల్డ్ పట్టుకెళ్ళి నాకు ఒక ఇది అవకాశం అండి, దీనికి కొంత అమౌంట్ ఇవ్వమంటే ఇస్తాడా? అసలైన బంగారానికి వాల్యూ ఉంటది, కానీ డూప్లికేట్ కి కొంతకాలము దానికి విలువ ఉండేటట్టుగా కనిపించవచ్చు, కానీ అది ఎప్పటికైనా డూప్లికేటే. దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే సమస్తాన్ని కలుగజేశాడు. అయితే నిజము కాని వారు చాలా మంది లోకంలో పేరుగాల్చిన వారు ఉన్నారు. అయితే వారందరూ నిజమైన వారు కారు. నేను భూమి ఆకాశములను కలుగజేశాను, ఆకాశము పైన గాని ఆకాశము కింద గాని, ఏమంటే నీళ్ళ కింద గాని జలములలో గాని దేవుని నామము తప్ప ఏ నామము లేదు అని చెప్పాడు. కనుక మనం ఆరాధిస్తున్న దేవుడు సమస్తానికి ఆధారభూతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉన్నవాడైన దేవుడట, ఆయనే రాజు అని చెప్తున్నాడు. ఏమంటే ఈ లోకంలో పేరు పెట్టుకున్న వాళ్ళందరూ రాజులుగా లేదు. అంటే నా పేరు రాజు అన్నంత మాత్రం నేను రాజుగా పిలవడవచ్చు, కానీ వాస్తవంగా రాజులకు రాజు మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుడు. అయితే
కొంతమంది రాజులు మనల్ని ప్రభుత్వాలు చేశారు, ఏలుబడి చేశారు. కొంతమంది రాజులు ఇప్పటికే చాలా మంది మనల్ని ఏలుబడి చేస్తూ వచ్చారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు అంట ఒక రాజ్యాన్ని స్థాపించడానికి రాజు అయి ఉన్నాడంట. వింటున్నారా మీరు జాగ్రత్తగా? మనం ఆరాధిస్తున్న దేవుడు అంట ఒక రాజ్యాన్ని స్థాపించి రాజు అయి ఉన్నాడు. ఈ రాజ్యం అంతము లేని రాజ్యం, ఈ రాజ్యం యుగ యుగాలు ఉండే రాజ్యం. దేవుని వాక్యంలో కీర్తన గ్రంథంలో 24వ కీర్తనలో అక్కడ మాట్లాడుతూ 7వ చరణంలో గుమ్మములారా మీ తలలు పైకెత్తడి అని మాట్లాడుతూ ఒక చక్కటి మాట రాయబడ్డది. ఆ గుమ్మములారా మీ తలలు పైకెత్తడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునుడి. ఈ మహిమ గల రాజు ఎవడు? బల శౌర్యము గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, గుమ్మములారా మీ తలల్ని పైకెత్తుకోండి. గుమ్మం దగ్గరికి వెళ్ళి ఈ వాక్యాలు చదువుతాం కానీ గుమ్మాలు ఏమన్నా పైకెత్తుకుంటాయా తలలో? చెప్పండి. గుమ్మాలు ఏమన్నా మీరు వచ్చారా సార్ అని తలపైకి ఎత్తుతుందా? మీరు వచ్చారని సిగ్గుతో తలదించుకుంటారా? హలో కూర్చో. గుమ్మాల దగ్గరికి వెళ్ళి వాక్యం చదువుతాం. గుమ్మములారా మీ తలల్ని పైకెత్తుకునండి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మీ తలలు పైకెత్తుకునండి అని అంటాం కదా. గుమ్మాలు ఏమన్నా తలను పైకెత్తుకుంటాయా? ఎత్తుకోవు కదా, ఎత్తవు కదా. అయితే ఈ గుమ్మము దేనికి సాదృశ్యం అంటే పరలోకములో కట్టబడుతున్న 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ గుమ్మానికి ఈ గుమ్మం సాదృశ్యంగా ఉంటుంది అన్నమాట. పరలోకములో 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ 12 గుమ్మాల్లో దేవుడు పరలోక పట్టణాన్ని నిర్మిస్తున్నాడు. ఆయన భూపతులకు అధిపతి అయిన దేవాతి దేవుడు. పరలోక పట్టణం సుందరమైనది. ఆ 12 గుమ్మాలనంట దేవుడు అనేక లక్షల కోట్ల మంది ప్రవేశించినట్లుగా దేవుడు ఆ గుమ్మాల్ని సిద్ధపరుస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పట్టణంలో ప్రవేశించడానికి ఇక్కడ సాదృశ్యంగా మన ఇంటికి వెళ్తే గుమ్మానికి వాక్యాన్ని మనం చదువుతాం. అయితే గుమ్మములో దేవుడు తలల్ని పైకెత్తుతూ ఆయన లోపలికి ప్రవేశించాలట. ఈ మహిమగల రాజు ఎవడు అని ప్రశ్నిస్తూ ఆయనే మహిమగల రాజు. ఎవరైనా మనం ఆరాధిస్తున్న యెహోవా అనే దేవుడు, లేకపోతే నజరేయుడైన యేసు అనే దేవుడు. ఈయనట మహిమగల రాజు. ఈ రాజు లోపలికి వెళితేనే మనకు ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం పెట్టుకున్న గుమ్మాల్లో మన ఇంటిలోనికి ఎవరు ప్రవేశించాలి? ఎవరి మహిమ గల రాజు ప్రవేశించాలి. గుమ్మాల కాడ కొబ్బరికాయలు కొట్టేసి గుమ్మాల కాడ అగ్రత్తలు నిలిపించేసినంత మాత్రాన ఎవరు కూడా దానిలో ప్రవేశించలేదు. అందుకనే క్రైస్తవులు చేసే ఒక ఉన్నతమైన ప్రణాళికలో భాగంగా ప్రార్థన చేసి, ప్రభువా దీనిని మీరే ప్రతిష్ఠించండి, దీనిలోనికి మీరే వెళ్ళండి, గృహాన్ని మీకే అయ్యా స్వాస్థ్యం వేస్తున్నాం, మీరే దీనిలో కదిలి ఆడని ప్రభు ప్రార్థన చేస్తాం. ఏమండి, మన గుమ్మములోనికి ఎవరు వెళ్ళాలంటే మహిమ గల రాజు వెళ్ళాలి. ఆయన యుద్ధ శూరుడైన యెహోవాట, ఆయనే మహిమ గల రాజు అట. ఈ దేవాతి దేవుడు లోపల వెళ్ళకపోతే, మన గుమ్మాలో ప్రవేశించకపోతే, ఎవరి పరలోకములో ఉన్న దేవుడు మన గుమ్మాలకు కూడా ఆయన ప్రవేశం దొరకకపోతే మనకి ఎప్పటికీ ఆశీర్వాదం రాదు. అందుకని కొంతమంది అంటారు కదా, అడ్డీ దాటట్లేదండి. ఏంటన్నా చెప్పండి, అడ్డీ దాటట్లేదు, ముట్టిది ముట్టట్లేదండి. ఎందుకు ముట్టట్లేదు? ఎందుకు అంటట్లేదు? మన గుమ్మంలోకి ఎవరు వచ్చారు? ఏమండి, 128వ కీర్తనలో కూడా అదే మాట మాట్లాడుతూ అంటాడు కదా, ఆయనట ఇదిగో బలవంతులు చేతిలో బాణం పట్టి వారని. అదేలో కీర్తన దేవుడు వాక్య 127వ చరణాన్ని ఆఖరి మాట, ఆఖరి చదవడం మాట 127వ కీర్తన ఆఖరి చరణాన్ని, కుమారులు యెహోవాను గ్రహించి స్వాస్థ్యము 4వ వచనం, ఎవరి కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారితో తన అమ్ములు నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడగా ఎక్కడంట గుమ్మములో, ఎక్కడ గుమ్మములో తమ విరోధులతో వాదిస్తారు. ఏమండి, ఎక్కడ మహిమ గల రాజు ఉంటాడో ఆ ఇంటిలో సమాధానం కలుగుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనకు పుట్టిన బిడ్డలు గుమ్మాల్లో శత్రువులతో వాదించేవారుగా నిలబడాలి.
అపవాదితో వాదించేవారుగా నిలబడాలి. వాడితో వాదించాలి, లేకపోతే వాడితో నువ్వు రావద్దు అని చెప్పాలి అంటే వీడి దగ్గర ఏదో సరుకు లోపల ఉండాలి. ఏమీ లేకుండా ప్రార్థన చేయకుండా గాలిగా తిరిగి వచ్చి అపవాద నా దగ్గరికి రావద్దు, మా ఇంట్లోకి రావద్దు అంటే నువ్వు రావద్దు అంటా కాబట్టి రాలే అని బాగా సైడ్ అయిపోతుంది. అవదు నువ్వు రావద్దన్న మాత్రాన అది రాకుండా ఆగిపోదు. మరి ఏం చేయాలి? ఎవరి కాలం మంది పుట్టిన కుమారులు అంట బలవంతుని చేతిలో మానవుల వంటి వారు అంటూ వారితో తన అప్పుల కొద్ది నింపుకుని వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడరంట గొమ్మములు తమ విరోధులతో వాదిస్తారు. మనకి మోషే ఆ యొక్క కాలంలో కూడా గుమ్మాల్లో ఏ గుమ్మానికైతే ఏమంటే ఎర్రటి దారము కట్టివేయబడకుండా ఉండదో అపవాది లేకపోతే ఆ భయంకరమైన ఏమంటే దేవుని దూత దిగి వచ్చి వారందరిని నశింపజేస్తుంది అనే సంగతిని మనం చూస్తాం. వారందరూ ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తు ప్రజలందరూ నశింపజేయడానికి దేవుని దూత దిగి వచ్చిన సందర్భంలో వారందరూ కట్టుకోవలసినది ఏంటో తెలుసా? యేసు రక్తం అనే ఎర్రటి దానిని గుమ్మాలపై ప్రోక్షించబడ్డారు. ఏ గుమ్మములో యేసు రక్తం ఉండదో, ఏ గుమ్మంలో మహిమ గల రాజు ప్రవేశిస్తాడో, ఏ గుమ్మములో మహిమ గల దేవుడు ఉంటాడు, ఆ గుమ్మములో ఖచ్చితంగా ఆశీర్వాదమే వారు తూగుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవుడు మా గుమ్మములో ఉండాలయ్యా అని మనం ప్రార్థన చేయాలి. అంతేకాని కోటి మొక్క తీసుకొచ్చి అని నాలాగా ఇచ్చి అది మొమ్మలాగా చాటకలు వేసినంత మాత్రం నీ గుమ్మములోనికి దెయ్యం రాకుండా కాకుండా ఎంతమంది ఫోటోలు కోతి బొమ్మలేమో ఇలాగ 4 ఆకుల నుంచి ఉంటది. మళ్ళీ మేము పెద్ద గుమ్మడిగా కట్టేస్తారు కొంతమంది, పెద్ద గుమ్మడిగా కట్టేసి అపవాది మా ఇంట్లోకి రాకుండా అపవాదిని కట్టేసి అవసరం అర్థం కావట్లేదు. దాన్ని ఎదురుగా పెట్టుకుని రావద్దు అన్నంత మాత్రాన ఏది రాకుండా ఎవరు కొంతమంది ఎంతమంది చేష్టలన్నీ చేసి ఇలాగా ఒకప్పుడైతే ఎంత ఫోటోలు గడ్డితో చేసిన బొమ్మలు తయారు చేసి ఇంటి ముందు ఇల్లు కట్టున్నప్పుడు పెట్టేవారు, మీరు చూసేవారు లేదు. ఇల్లు కడుతున్నప్పుడు పెట్టేవారు, గడ్డితో తయారు చేసిన ఆ ఫోటోని ఎదురుగా పెట్టేవారు. దిష్టి తగలకుండా, ఏ తగలకుండా దిష్టి తగలకుండా పెట్టేవారు. ఏమంటే మనిషి దృష్టి ఖచ్చితంగా ఉంటుందా అని అంటే ఉండే అవకాశం ఉంది, కానీ సమస్త దృష్టి సమస్త పాపాన్ని తీయగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లిగారు అంట జామ చెట్టుని బాగా పెంచారు, జామకాయలు పెట్టి బాగా పెంచితే బాగా విపరీతంగా జామకాయలు కాసినాయి. ఆ దారంట వెళ్ళేవారు అంటున్నారంట, వినండి ఇంటికాడ చెప్పాలి, భయం ఎక్కడ కాదు, వినండి జాగ్రత్తగా. ఆ దారంటే వెళ్ళేవారంట, వాళ్ళు చూసి జాగ్రత్తగా చెక్కాసేసిందిగా మళ్ళీ కాసినాయి కాయలన్నీ కూడా అని అనుకుంటూ ఉన్నారు. కొన్ని రోజులకే కాయలు 2-3 కోసుకుని తిన్నారు ఇంటి వారు. ఇక కోసి అమ్ముదామని అందరికీ అనుకున్నారు. ఈ లోపేనట చెట్టు మెలుగా మాడిపోతా వస్తాం. ఆ బిడ్డలకి ఏం అర్థం కాల, ఎందుకు ఎలా అయిపోతుందో చెప్పాను. ఏమంటే కొట్టవలసి అన్ని కూడా దాన్ని కొట్టారు, మందులు మెడిసిన్ సమస్తం కొట్టిన తర్వాత వాళ్ళు అనుకున్నారట, ఏమంటే ఆ దారంటే వెళ్ళే పాస్టర్ గారు పిలిచి అడిగారట, ఏమంటే పాస్టర్ గారు ఇలా కూడా అయ్యేవాళ్ళు అందరూ ఏమన్నా తగులుతుందా అని అడిగారట. వెంటనే ఆయన అన్నాడట, నద్దరికి ఇద్దరు తగలకుండా ఉండాలంటే మీరేం చేయాలి? ముందు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ప్రతి ఒక్క దుష్టుని బంగారు నుండి జయించుటకు దేవుడు మనకి అధికారం ఇస్తాడు. మీరు ప్రార్థన చేయకుండా ఉన్నంత మాత్రాన మనకు వచ్చే వ్యాపారాన్నైనా వ్యవసాయాన్నైనా ఏదైనా కానీ ఫలింపులోనికి రావాలి అంటే ప్రార్థన ద్వారా తప్ప దేని ద్వారా నీటిది పోవుట అసాధ్యము. కనుక మీరు ప్రార్థన చేయండి. అవసరమైతే ఉపవాసం కూడా ప్రార్థన చేయమంటే వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెడితేనట చెట్టు మాడిపోతూ ఉన్నదాన్ని మరలా చిగురులోనికి దేవుడు తీసుకొచ్చాడు. చెట్టు కోసమేనా అంటే కాబట్టి మనము కొన్ని వస్తువుల్ని లేకపోతే మనం కొన్ని వ్యాపారం చేయడానికి పెడతాం. అట్టెళ్ళేవాడు అంటాడు, మీ వ్యాపారం మళ్ళీ అభివృద్ధిలోకి వచ్చేసిందండి, మళ్ళీ లాగేస్తుందండి వ్యాపారం. అది కొంతకాలం తర్వాత వ్యాపారం డల్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? క్రైస్తవుడు దిష్టి బొమ్మను తీసుకుని వచ్చి పెద్ద గడ్డి బొమ్మను చేసి మాకు దిష్టి తగలకుండా ఉంటుంది కాక అని కింద రైతు పెట్టినంత మాత్రాన ఎప్పటికీ దిష్టి తగలకుండా మన ఆరాధిస్తున్న దేవుడు రాజు
ఆ రారాజు మన ఇంటికి, మన వ్యాపారానికి, మన ఉద్యోగానికి, మనం చేసే ప్రతి పనికి ఆయనే ముందుండి నడిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలో చక్కటి మాటగా వ్రాయబడ్డది చూడండి. దేవుని వాక్యాన్ని చదివితే యెషయా గ్రంథాన్ని మరొక మాటను మనం చదువుకుందాం. 32వ అధ్యాయం, యెషయా గ్రంథం 32వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుగా ఉంటాం. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. చాలండి, చాలు. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును. ఏ రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేస్తున్నారు చెప్పండి? ఎప్పటి వరకు భారతదేశాన్ని రాజులు పరిపాలించిన కాలం వెళ్ళిపోయింది. ఏమంటే ఇంకా రకరకాల మంత్రులు, ప్రధానులు, ఏమంటే ఉప ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రులు నేటికి పరిపాలన చేస్తూ ఉన్నారు. అయితే అంతటా అందరికీ న్యాయం కలుగుతుందానంటే సమాజంలో అందరికీ న్యాయము కలగట్లేదు. అందరికీ న్యాయం జరగట్లేదు. కొందరికి న్యాయం జరుగుతుంది, కొందరు అన్యాయం అయిపోతున్న వారిని మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం. మరి ఏంటి, దేనికి? ఎప్పుడు రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేస్తాడన్నాడు కదా. ఏ రాజు నీతి పరిపాలన చేస్తాడంటే ఇప్పుడున్న రాజులు నీతి పరిపాలన చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఈ రాజ్యాలన్నీ కూడా అంతమైపోతాయి. ఒక రాజు రాబోతున్నాడు, ఆయన యుగ యుగాలకు నీతిని రాజ్యముగా పరిపాలన చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రాజు రాబోతున్నాడు భూమి మీదకి. దానియేలు గ్రంథంలో మీరు చదివితే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం ఆ రాజు యొక్క నీతి ఎలా ఉంటుందో, ఆ రాజు యొక్క రాజ్యం ఎలా ఉంటుందో ఒక చక్కటి మాట రాస్తాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచన భాగాన్ని చదువుదాం. ఆ రాజు కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించెను, దానికన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అదే ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలన చేయని గాని అది యుగ యుగముల వరకు నిలుచును. ఆ రాజ్యం యేసయ్య రాజ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక రాజుగారికి కాలం వచ్చిందట. ఆ కాలంలో ఒక ఏమంటే చాలా పెద్దది, ఒకటేమో పాదాలేమో మట్టితో చేయబడ్డాయి, మరలా మోకాళ్ళు ఆ యొక్క భాగమేమో ఒక మనిషి కింద తయారవుతుంది కాలంలో. ఆ మోకాలు ఆ భాగమేమో ఇనుము మట్టితో కలిపినది మరొకటి కనిపిస్తా ఉంది. మరొకటి ఏమో ఇత్తడి లాంటిది స్వారూప్యం ఆ యొక్క బాడీ కనిపిస్తా ఉంది. తల అయితే బంగారంతో చేయబడింది కనిపిస్తా ఉంది. ఇది కనిపించిన తర్వాత ఆకాశంలో నుండి ఎక్కడో ఒక మూలలో నుండట ఒక చిన్న రాయి వచ్చిందట దాని మీదకి. ఆ విగ్రహము చాలా ఎత్తుంది, పైన ఉంది శిరస్సు బంగారం అయి ఉంది. ఈ భుజములు యొక్క ఛాతీ భాగం అంతా కూడా ఆ ఫోటో ఎలా కనిపిస్తుంది అంటే, ఆ ప్రతిమ ఎలా కనిపిస్తుంది అంటే ఆ వెండితో చేయబడిందిగా కనిపిస్తుంది. 3వ భాగమేమో ఇత్తడి ఇనుముతో చేయబడిందిగా కనిపిస్తుంది. 4వ భాగమేమో ఈ మట్టి ఇనుము కలిపిందిగా కనబడుతూ ఉంది. ఇదంతా కనబడిన తర్వాత ఏదో ఒక మూలలో నుండి ఒక రాయి వచ్చాక ఆ పై భాగాన్ని పడ్డదట. ఆ శిరస్సు మీద పడగానే ఆ బంగారంగా ఉన్న భాగం అంతా కూడా నాశనం అయిపోయింది. రెండవది ఇత్తడిగా ఉన్న భాగం అంతా కూడా నాశనం అయిపోయింది. 3వ భాగం అంతా కూడా ఇనుముతో చేయబడిన భాగం అంతా నాశనం అయిపోయింది. మట్టితో చేయబడింది కూడా నాశనం అయిపోయిన తర్వాత ఒక రాజ్యము దేవుడు యుగ యుగములకు పరిపాలన చేయబోతున్నాడు అని చెప్పాడు. ఆ వచనాలన్నీ చదివితే మీరు చదవండి, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 38 చదవమ్మా. 38 వచ్చు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమును, మనుషులనేమి భూజంతువులేమి ఆకాశములనే పక్షులనేమి అన్నింటినీ ఆయన తమరి చేతికి అప్పగించున్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించున్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు తాము చనిపోయిన తర్వాత
తమరి రాజ్యముల కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తరువాత లోకమంతా ఏలుగట్టి మూడవ రాజ్యం వస్తే లేచును, అది ఎత్తడు వంటి తగును. పిమ్మట నాలుగవ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి వెరగొట్టినవిగా కదా, ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటిని పగలగొట్టి పొడిచేను. పాదములను వేళ్లను కొంత మట్టుకు కొమ్మరి మట్టిదిగాను, కొంత మట్టుకు ఇనుమది గాను ఉన్నట్టుగా తమరికి కనబడిన కనుక ఆ రాజ్యములు భేదములుండెను. అయితే ఇనుము బొరుగుతో కలిసినట్టుగా కనబడిన కనుక ఆ రాజ్యములు అలాగుననే ఉండేది. మొత్తము ఆ ఫోటో అంతా చూసిన తర్వాత రాజుగారి దగ్గరకు వచ్చిన దానియేలు చెప్తాడు, రాజా ఆ బంగారం అంటే ఎవరో కాదు, ఆ రాజ్యము మీదే. అదే బబులోను రాజ్యం, బబులోను సామ్రాజ్యం అనుకున్నారట, పరిపాలించిన వారు అనుకున్నారట మా రాజ్యమే రాజ్యం, ఇంకెవడో కూడా దాని తర్వాత రాలేడు అని వెరవీగుతూ వాళ్ళు ఆలోచన చేశారు. తర్వాత ఒక రాజ్యం వస్తుందయ్యా, ఆ రాజ్యము ఈ యొక్క వెండితో చేయబడినదిగా కనిపిస్తుంది. ఆ రాజ్యం ఎలా ఉంటుందనంటే గ్రీకుల సామ్రాజ్యం వస్తుంది అని చెప్పాడు. తర్వాత మరొక రాజ్యం వస్తుంది, తర్వాత మరొక రాజ్యం వస్తుంది. అలా చెబుతూ ఆఖరిలో ఏమని చెప్తున్నాడో తెలుసా? చెప్పండి, అది ఇనుము మట్టితో కలగలిపినదిగా ఉంటదట. అది దీన్ని ఏమంటారంటే లౌకిక సామ్రాజ్యం అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది మన ప్రభుత్వాలుగా మారిపోయిన వారు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏంటో తెలుసా? జాయింట్ ప్రభుత్వాలు అన్నమాట. వచ్చే కాలంలో అన్ని ప్రభుత్వాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే 2-3 కలిస్తే తప్ప చెప్పండి నెగ్గలేదన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. 2-3 కలగలిపితే తప్ప నెగ్గలేదన్నమాట. అది ఎవరు చెప్పారు? దేవుడు రాజుగారికి దర్శనం ఇచ్చాడు. అది భావాన్ని ఎవరు చెప్తున్నారు? వినండి, ఆ భావాన్ని దానియేలు చెప్తున్నాడు. దానియేలు దేవతల స్వరూపము కలిగిన దైవజనుడుగా ఆ రోజులో పిలువబడ్డాడు. ఆయన చెప్తున్నాడు, అయ్యా మీరు ఒక రాజ్యాన్ని చూస్తున్నారు, ఆ రాజ్యం అంతము లేని రాజ్యముగా భూమి మీదకి రాబోతుంది. బంగారం నాశనం అయిపోద్ది, వెండి నాశనం అయిపోద్ది, ఎత్తడి నాశనం అయిపోద్ది. ఇనుము చాలా గట్టిగా ఉంటది అనుకుంటాం కానీ ఆ ఇనుము లాంటి బలమైన గ్రీకు సామ్రాజ్యము అధినేత ఎవరు చెప్పండి? గ్రీకు సామ్రాజ్యం అధినేత ఎవరు? అలెగ్జాండర్ అండి. దేవునికి స్తోత్రం. ఈ గ్రేట్ అలెగ్జాండర్ అన్నమాట. ఆయన ప్రపంచాన్నంతటినీ ఒంటి చేత్తో జయించాడు. ఆయన తిరగలేదు అనుకున్నాడు, కానీ మన భారతదేశం వచ్చే మరలా తిరిగి వెళ్తుండగా మలేరియా జ్వరం చచ్చిపోయాడు. ఆయన కూడా అనుకున్నాడు నా రాజ్యానికి అంతము లేదు, నేనే శాశ్వత కాలం ఉండబోతున్నాను అనుకున్నాడు. ఆయన రాజ్యం కూడా అంతమైపోయింది. గ్రీకుల రాజ్యం అయిపోయింది, రోమా సామ్రాజ్యం అయిపోయింది, ఎవరి బబులోను సామ్రాజ్యం అయిపోయింది. బలమైన సామ్రాజ్యాలు ఎన్నో ఎన్నో మట్టిలో కలిసిపోయి ఇక వచ్చిన రాజ్యాలన్నీ ఆఖరి రాజ్యంలో ఉన్నాం మనం. దీన్నే ఏమంటారంటే లౌకిక సామ్రాజ్యం అన్నమాట. ఆఖరిలో అదే కదా, ఇనుము మట్టి కలగలిపిన రాజ్యం. అంటే 2-3 పార్టీలు కలగలిపి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి అని ఎప్పుడో చెప్పేశాడు. చమను స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన రాజ్యాలన్నీ కూడా ఎలాంటి? ఒకరి మీద ఒకరు ఆధారపడాలన్నమాట. వాళ్ళు లేకపోతే ఆడు దుడ్డుదారు అంటే వెళ్ళిపోతే మనలో పార్టీకి ప్రమాదం ఏమో, భవిష్యత్తు ప్రమాదం ఏమో. కనుక ఈ 2-3 సామ్రాజ్యాలు కలగలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పాడు. సమాజంలో ఇప్పుడు మన ఇండియాయే కాదు, ప్రపంచ దేశాలు ఎక్కడ చూసుకున్నా గానీ సేమ్ ఇదే అదిగా జరుగుతుంది. అవునా కదా? ఏమన్నా మీకు అర్థమవుతుందా? 2-3 పార్టీలు కలగలిగితే తప్ప నేను ఎవరిని విమర్శించట్లా, కానీ వాస్తవం చెప్తున్నా, వాక్యం చెప్పిందని చెప్తున్నా. ఏమంటే పరిశుద్ధ లేఖనంలో ఉన్నదని చెప్తున్నా. ఈ రాజ్యము కూడా అంతమైపోద్దట. ఒక రాజ్యం రాబోతుంది, దానికి యుగాలు అంతము లేని రాజ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసించును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో మనము నివసించును. సూర్య చంద్రులు రాజ్యం ప్రభు క్రీస్తు రాజ్యం
ఎప్పుడు చెప్పిందో ఇప్పటికి నెరవేర్చబడుతుంది ప్రపంచం. బైబిల్ ఎంత వాస్తవం చెప్పండి. చాలా మంది దీన్ని అశ్రద్ధగా తీసుకునే వాళ్ళు ఉంటారా, చదివితే లేకపోతే లేదన్నట్లు. బైబిల్లో జరగబోయే సంగతులు, కొన్ని వేల సంవత్సరాలకి తగిన సంగతులు ముందే రాయించి పెట్టేశాడు పరిశుద్ధాత్ముడు. చెప్పండి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రాజ్యం ఎలా ఉండబోతుందో, ఏ రాజ్యం స్టామినా ఎక్కువ, ఏ రాజ్యం ఎలా ఉంటుందో, ఇక ఆఖరిలో ఎలాంటి రాజ్యం వస్తుందో సమస్తం కూడా చెప్పి రాయించి పెట్టాడు. దాని ఏం చెప్తున్నాడయ్యా, మీ రాజ్యం వెళ్ళిపోతుంది, తర్వాత మరొక రాజ్యం వస్తుంది. ఈ బబులోను సామ్రాజ్యం వెళ్ళిపోతుంది, తర్వాత అయ్యా రోమా సామ్రాజ్యం వస్తుంది, అది కూడా వెళ్ళిపోతుంది. తర్వాత గ్రీకు సామ్రాజ్యం వస్తుంది, అది కూడా వెళ్ళిపోతుంది. ఇక ఆఖరిలో మరొక సామ్రాజ్యం వస్తుంది, అదే లౌకిక ప్రజా సామ్రాజ్యం. అది వచ్చిన తర్వాత యేసయ్య రాజ్యము బలముగా పనిచేయబోతుంది భూమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికి చెప్పింది చెప్పినట్లుగా యథావిధిగా జరిగిపోయింది. ఇక జరగాల్సింది ఏంటో తెలుసా? యేసయ్య రాజ్యాన్ని తీయబోతున్నాడు. ఆయనే రాజు ప్రపంచాన్ని. దాసమజి పరిగేది ఏదో ఏమండి, చిన్న చిటిగా దేవుని ఆరాధిస్తే చేద్దాం, లేకపోతే లేదు, ప్రార్థనకి వెళ్తే అందాం, లేకపోతే లేదన్నట్టుగా ఊరుకుండే కాలంలో మనం లేము. చెప్పింది చెప్పినట్లుగా యథావిధిగా జరిగిపోయింది. ఇక ఆఖరి ఫైనల్ క్లైమాక్స్ వచ్చేసాం ప్రపంచం అంతా కూడా. ఇక క్లైమాక్స్ లో ఉన్నాం, ఇక ముగింపు దశలోకి వచ్చేసిన ప్రపంచం అంతా కూడా. ఇక అంతము లేని రాజ్యం ఒకటి రాబోతుంది, అది యేసయ్య రాజ్యం. నువ్వు ఎత్తపడాలి అని అంటే అందరూ దాంట్లో ఉండరంట. క్లారిటీగా చెప్పాడు చూడండి, 44 ఇప్పుడు చదవండి. ఆ రాజుల కాలములలో పరలోకమున్న దేవుడు ఒక రాజ్యమును ఎక్కడున్న దేవుడు స్థాపించాడు. ఎక్కడున్న దేవుడు స్థాపించాడట? పరలోకమున్న దేవుడు రాజ్యాన్ని స్థాపించాడు. బైబిల్ ఆఫ్ చేసింది ఒకసారి ఎవరన్నా వచ్చి అక్కడిగా చెప్పారండి. హల్లెలూయా. ఓకే, థ్యాంక్ యూ. ఒక పరలోక రాజ్యమును స్థాపిస్తాడంట. పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి అన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక. చూడండి, ఆ రాజ్యము పొందిన వారికి గాక మరి ఎవరికి అది క్లారిటీగా చెప్పేశాడు. యేసయ్య రాజ్యం అందరూ దానిలో ప్రవేశించే అవకాశం లేదు. గ్రీకు సామ్రాజ్యంలో చాలా మంది ఉన్నారు, రోమ సామ్రాజ్యంలో ఉన్నారు, బబులోను సామ్రాజ్యంలో ఉన్నారు. ఏమండి, బలమైన సామ్రాజ్యాలన్నీ అయిపోయినాయి. ఆఖరిలో లౌకిక సామ్రాజ్యంలోనికి వచ్చేసాం. ఇది కూడా ముగింపులోనికి వచ్చేస్తుంది. అన్ని కలగలిపిన ప్రభుత్వాలు మనం చూస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత యేసయ్య రాజ్యం భూమి మీదకి వస్తుందట. దాంట్లో అందరూ కూడా ప్రవేశం లేదు. మరి ఎవరికి ప్రవేశం? యేసయ్యే నిజ రక్షకుడు అని ఎవరైతే తెలుసుకుంటారు, మారు మనసు పొందుతారు, బాప్తీసం తీసుకుంటారు. ఏమండి, నమ్మి బాప్తీసం పొందేవాడు రక్షించబడతాడు. నమ్మని వారికి శిక్ష. ఎంతకాలం నేను చర్చకొచ్చానండి, నాకు ప్రవేశం లేదా? ఉండనే. నేను చాలా సార్లు వాక్యం విన్నాను, పాస్టర్ గారు నాకు ప్రవేశం ఉండదా? ఉండనే ఉండదు. మరి ఎవరికి ప్రవేశం? ఎవరైతే పాపి అనుగ్రహించి రక్షణ పొందుతారు అలాంటి వారికి. అసలు రాత్రి పెట్టావు అది ఎప్పుడు పెట్టా? నేను ఎందాక అనుకున్నాను బయటికి వెళ్ళి రోజు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి యేసయ్య రాజ్యం భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ ఆకలి దప్పులు కూడా ఉండవట. కనుక యేసయ్య రాజ్యాన్ని దేవుడు స్థాపించడానికి చాలా సంక్షిప్తంగా ఉన్నాడు. ఇదే దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో 25వ వచనం ఒక మాటను మనం చదువుదాం చూడండి. 25వ వచనం భాగాన్ని కూడా చదువు. అందుకు రాజు, నేను నలుగురు మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతటా నెబుకద్నెజరు, వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి, షడ్రకు, మేషకు, అబేద్నెగో వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా,
బయటికి వచ్చి నా యొద్దకు రండి అని పిలవగా షద్రకు మేషకు అబేద్నెగో అగ్నిగుండములో బయటికి వచ్చి అధిపతులను సేనాధిపతులను సంస్థాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములో అగ్ని ఏ హాని చేయకుండాటయో వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలి అయి ఉండటయో కాలిపోకుండాటయో వారి వస్త్రములు చెడిపోకుండాటయో అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండాటయో చూచిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఏమంటే షడ్రకు మేషకు అబేద్నెగోని అగ్నిగుండంలో పడవేసిన తర్వాత రాజుగారు ఆ గుండం దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడట. అసలు ఏమైంది, వీడి పరిస్థితి ఏంటి చూస్తుండగానే వెంటనే ఆయన కనిపిస్తుంది షడ్రకు మేషకు అబేద్నెగోలతో పాటు వేయబడిన ముగ్గురైతే నాలుగో వాడుగా ఒక రాజుగారు దానిలో ప్రత్యక్షమయ్యాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక రాజుగారు తిరుగులాడుతూ ఉన్నాడట. దానిలో చూసిన తర్వాత షాక్ అయ్యాడు. వెంటనే వారిని బయటికి తెప్పించండి అనగానే వారు బయటకు వచ్చిన తర్వాత మీతో కలిసి నాలుగో వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆయన ఎవరు అని అనగానే వెంటనే ఆయన పేరు చెప్తున్నారు. మేము ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ఆయన అగ్నిగుండములో పడవేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, పడవేస్తే వేసుకోండి, బ్రతికిస్తాడు, మేము చనిపోవడానికైనా సిద్ధంగా. అదే నిజంగా దేవుని ఆరాధించే వారి తీర్మానం అది. వాళ్ళు ఎలాగా ఆరాధించారంటే, ఈ ప్రతిమను మోపుతారా లేకపోతే అగ్నిగుండంలో ఏమంటారా అని అంటే, వాళ్ళు ఏం చేశారో తెలుసా? మాకున్న దేవుడే నిజమైన దేవుడు, ఆయనే మహిమ గల రాజు, ఆయనే సర్వాధికారి అయిన దేవుడు, ఆయనే ప్రపంచాన్ని నిర్మిస్తున్న రారాజు, ఆయన్ని మేము ఆరాధిస్తాము తప్ప ఇంకెవరిని ఆరాధించు. మీరు ప్రతిమను అక్కడ అరేంజ్ చేసి మొక్కుతారా లేదంటే మేము మొక్కి వెళ్ళిపోమంటే ఏమైనా చేసుకోండి అంటే, ముగ్గురిని పాడేసిన తర్వాత నాలుగో వాడిగా మనం ఆరాధిస్తున్న రారాజు ప్రత్యక్షమయ్యాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజుల్లో ఉన్న రాజులైతే ఎలా నువ్వు వెళ్ళు నేను వస్తానంటాడు, ఈ రాడు. అవునా కదా? నువ్వు వెళ్ళిపో అని అంటాడు. ఈ స్టేషన్ లోకి వెళ్ళి కూర్చున్నా గంటలైపోతాయి కానీ రాజులు రాదు. వస్తారనుకున్నాను రాను. ఎందుకు వస్తారో ఐజీగా లేటెస్ట్ గా లాస్ట్ లో వచ్చి పౌరుని అరెస్ట్ చేశారు, బయటకు రప్పించారు అని అంటారు అన్నమాట. నీ దగ్గర వేయవలసింది నీ దగ్గర వేస్తాడు, వాళ్ళ దగ్గర వేయవలసింది వాళ్ళ దగ్గర వేస్తారు. ఈ రాజులు చేసే పనులు. కానీ మనం ఆరాధిస్తున్న రారాజు అంట, అగ్నిగుండంలోనికి ఏ మనిషి కూడా రాడు, ఏ రాజు కూడా రాడు. మన రారాజు తెగించి అగ్నిగుండంలోకి దిగి వచ్చేసాడంట. చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. మన రారాజు అగ్నిగుండంలోనికైనా వస్తాడు, చెరసాలలో ఉన్న మనల్ని విడిచిపెట్టాడు. ఏ రాజు నమ్ముకున్నా మనం? ఏమంటే రాజు అని అంటే అధికారం సాదృశ్యం. పేరు పెట్టినోడు అలా రాజు అని కాదు, నా మాటగా అర్థం. ఏ అధికారం మన దగ్గరకు వస్తాడు చెప్పండి? ఎవరు వచ్చారు మన దగ్గరికి? మీరు వెళ్ళండి నేను వస్తానని చెప్పేవాళ్ళే తప్ప, మన పనులు మనం చేసుకోవడం తప్ప. ఏమంటే మీరు కాగితాలు ఇచ్చుకున్నాడు పలానా ఆఫీస్కి నేను వస్తాను నేను మాట్లాడతాను అంటాడు. ఈయన పనులు బిజీ అయిపోయి మళ్ళీ మాట్లాడు. చాలా మందిని చూసాం, చాలా రాజ్యాలను చూసేప్పటికీ. కానీ ఎంతమంది దగ్గరికి వెళ్ళి కాళ్ళు చెప్పులు అరిగిపోతాయి తప్ప మనకు మాత్రం పదవుని రాజ్యాలు మనం చూస్తున్నాం. కానీ మాట ఇస్తే ఏమంటే తన ప్రజల కొరకు ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఆయన సమస్తాన్ని దీనుడుగా చేసుకుని తగ్గించుకుని అవసరమైతే అగ్నిగుండములో కూడా దిగి వచ్చేస్తాడట. ఈయన రాజా లేకపోతే మనం పరిపాలించే వాళ్ళందరూ నిజమైన రాజుగా? వీళ్ళు చెప్పండి, రోడ్డు గోడ్లు వాళ్ళెవరో మనం ఆరాధిస్తున్న దేవుడు గోల్డ్ అన్నమాట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రాజకీయాల్లో తిరిగి చాలా మంది చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? మమ్మల్ని ఏదో చేసి వాళ్ళు ముందెడతారు, తర్వాత మాకు ప్రమాదం వచ్చిన తర్వాత చెయ్యి విడిచిపెట్టేస్తారు. బద్రెడ్డి అరుణ్ కుమార్ అనే మాస్టర్ గారు చెప్పిన సాక్ష్యంలో ఒక భాగంలో ఏమని చెప్తారో తెలుసా? నేను రాజకీయాలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఫలానా వ్యక్తులని తిరిగి నేను లాస్ అయిపోయాను, మీరు అలా లాస్ అవ్వద్దు, కుటుంబాలు పాడు చేసుకోవద్దని చెప్తారు. చాలా మంది ఇదో పిచ్చనమాట. రాజకీయం అంటే పిచ్చ. చిన్నపిల్లడు రాజకీయమే, పెద్దోడు రాజకీయమే, తెలివైనోడు రాజకీయమే, తెలుగు లేనోడు రాజకీయమే. అసలు చిన్నపిల్లల కాదు పెద్దోళ్ళ వరకు రాజకీయం అని పెంచిపెట్టేసింది మనందరికి.
ఎంత పిచ్చలో ఉన్నామంటే అసలు అంతమైపోయే రాజ్యాల కొరకు ఆలోచిస్తున్నాం కానీ అంతము లేని రాజ్యం కొరకు మనం ఇంకా ఆలోచించట్లేదు. అంతము లేని రాజ్యమే యేసయ్య రాజ్యం, అంతము లేని శాశ్వతమైన రాజ్యమే పరమరాజ్యం. ఆయనే రాజులకు రాజు. కనుక ఈయన కోసం ఆలోచించవలసిన మనం కొద్ది కాలం ఉండే తర్వాత వెళ్ళిపోయే రాజ్యాల కొరకు కష్టపడిపోతాం. నరాలు చేసుకుంటాం, అవసరమైతే చెప్పండి ప్లేట్లు చేసుకుని ఫలానా అని పచ్చబొట్లు కూడా చేసుకుంటాం. ఎందుకనే వచ్చింది పిచ్చి? ఏంటది? పచ్చబొట్లు ఏం చేసుకుంటాడు మా లీడర్ ఈయనండి, నేను ఫలానా తాలూకు అండి. ఏ తాలూకా? ఫలానా ఎమ్మెల్యే గారి తాలూకు. ఏ తాలూకు అయినా కానీ నేను చెప్తున్నాను, నేను ఆరాధిస్తున్న దేవుడు ఆయన అంతము లేని రాజ్యాన్ని సృష్టించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యుగాలు ఉండే రాజ్యం. కనుక ఒకవేళ మనకి సంబంధించిన ఓడిపోయినా మనం భయపడవలసిన పని ఉండదు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు అంతము లేని రాజ్యాన్ని భూమి మీదకి అయిపోతున్నాడు. కొంతమంది వాళ్ళకి సంబంధించిన ఓడిపోతే ఓడిపోయారు ఇక అమ్మతాడు. నీకు ఎంత బాధ ఏంటి? ఆయన బాగా తినేసి బాగా తిరిగారు, నీకు ఎంత బాధ ఏంటంటే మరి ఓడిపోయాడని మా వాడు అంత ఫీల్ అయిపోతున్నాను అని. ఏమన్నా బ్లడ్ డొనేషన్ చేస్తాము ఓడిపోయాడని? గెలిస్తే బ్లడ్ డొనేషన్ చేస్తానని బ్లడ్ డొనేషన్ చేసేవాడు కూడా తీవ్రవాళ్ళు చాలా మంది చూస్తాను. చెయ్యొద్దని కాదు, మంచిదే, రక్తదానం చేయాలి. కానీ సమయం సందర్భం ఉండదు. ఎవరికి చేయి కొట్టాలో, ఎవరి వెనకాల తిరగాలో, ఎవరి రాజ్యం అంతం లేని రాజ్యమో చాలా మందికి తెలియట్లేదు. మనల్ని విడిచిపెట్టేస్తారండి. నెగ్గిన తర్వాత నెగ్గే వరకే మనోళ్ళు, నెగ్గిన తర్వాత అసలు వాళ్ళే చూసుకుంటారు. నెగ్గే వరకు నీ వెనకాల నేను ఉంటాను, నీ తర్వాతే నేను అని చెప్పే వాళ్ళందరూ నెగ్గిన తర్వాత అసలు ఎవడో తెలియదని చెప్పే రాజ్యాన్ని చూసేసాం మనం. కానీ యేసయ్య రాజ్యం నెగ్గి ఆయన సర్వరాజ్యము, ఆయన యుగిగా ఉండే రాజ్యము. యేసయ్య సమస్తాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి దీనుడిగా తగ్గించుకోగలడు. ఈ రాజు గొప్పడా? ఏ రాజు గొప్పడు చెప్పండి. అది ఏ రాజ్యం అంతం లేని రాజ్యం? గట్టిగా మాట్లాడాలి మీరు. అరిసేసి నేను అలిసిపోతాను, మీరు అలిసిపోతారా? మా అపోజిట్లు మీరు అలిసిపోతారా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏ రాజ్యం అంతం లేని రాజ్యం? ఏ రాజు మన కొరకు దిగి వచ్చిన రాజు? ఆయన అగ్నిగుండంలో కూడా దిగి వస్తాడా? జలసాల్లో కూడా దిగి వస్తాడా? ఏమంటే శ్రమలలో కూడా దిగి వస్తాడా? ఆయన ఎక్కడున్నా వచ్చేస్తాడంట. ఏమంటే మాటలు చెప్పే రాజు కదా ఈయన, చేతల్లో చూపించే రాజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిరిగితే ఇలాంటి రాజు కూడా తిరగాలి, తిరిగితే రాజుకు చేయగొట్టాలి. ఏమంటే ఈ రాజు అసలైన రాజు అని చెప్పాలి. అంతేగాని ఎవరినెవరో భుజాలు ఎక్కించుకుని వాడు ఓడిపోతే ఫీల్ అయిపోయి వాళ్ళు గెలిస్తే భజన చేసేసుకుని ఇదంతా వ్యర్థం అయిపోతుంది ఒక రోజుకి. నేను చెప్తున్నాను, ఈ రాజ్యాలన్నీ ఒక రోజు అంతం అయిపోతాయి. యేసయ్య రాజ్యమే యుగాలు నిలుస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జకర్యా గ్రంథం ఒక మాటను చదువుదాం చూడండి. జకర్యా గ్రంథంలో ఒక మాటను మనం చదువుకున్నాం. 9వ అధ్యాయం 9వ వచన భాగం. సియోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లలు ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఈ రాజు అంట నీతిపరుడు. మనం ఆరాధిస్తున్న రాజు పేరు ఎలాంటి ఆయన అంట? ఆయన నీతి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అంటే నీతి లేని వాళ్ళే సమాజంలో ఉన్నారు. ఈ మనం పరిపాలించిన రాజులందరూ వాళ్ళకేమో ఎకరాల్లో దానిలో చిన్న బిల్డింగ్ కట్టుకుని వాళ్ళు దుర్లేసి తిరిగేస్తూ ఉంటారు దాన్ని. కానీ మనకిచ్చే ఎలాంటి తెలుసా? చిన్న చిన్న కాలనీస్, సెంటున్న, అరసెంటు, పావు సెంటు. ఏమయ్యా మీకేమో ఎకరాలు కావాలా, మాకేమో సెంట్లోని స్థలాలా అని అడిగేమనుకోండి, నేను రాజుని అని అంటాడు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మనకన్నీ స్వాస్థ్యములు ఇచ్చి ఆయన మాత్రం గాడిద పిల్ల మీద ఎక్కాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకిచ్చే వాళ్ళేమో ఈ రోజులు ఉన్నారు చూడండి, వీళ్ళందరూ సెంట్లే, వాళ్ళేమో ఎకరాలు, వాళ్ళకేమో లక్షలు కోట్లు. ఏమండి ఎకరాలు పొలాలు. వాళ్ళు ఒకసారి దిగితే ఏమనుకుంటారంటే ఇక లైఫ్ టైం మా పిల్లలకి సరిపోద్ది అనుకుంటారు.
కానీ మనం ఆరాధిస్తున్న రాజట ఒక్కసారి గారు ఆయన సమస్తానికి ఆధారభూతుడైన దేవుడై ఉండి ఆయన గాడిద పిల్లనెక్కాడట. ఎవరైనా ఎక్కుతారా? గాడిద పిల్లని ఎక్కుతారా? రా నువ్వు బండి వేసుకుని వచ్చి నేను మార్చి గారు జీవితా అని అంటారు ఈ రాజు. అవునా కదా? నాకేమో పోలీస్ సెక్యూరిటీ అంతా కూడా అరేంజ్ చేయండి అని చెప్తారు ఈ రాజులు. మనమేమో బళ్ళు రికార్డులు కట్టేసుకుని ఆ క్యాప్ పెట్టేసుకుని ఆడికి మనం రకరకాల బ్యానర్స్ తొడిగేసి ఓ అని మనం రాజులకి చేకొట్టేస్తాం బయటికి వెళ్ళి. ఏ రాజులు మా పలానా వాళ్ళు తారీఖ అని చెప్పుకుంటాం. ఆయనకి మొహం కూడా తెలీదు, అసలు నువ్వెవరో కూడా తెలీదు. నువ్వు మరలా పరిచయం చేసుకోవాలి, పలానా ఊరండి, పలానా ఇల్లండి, పలానా గ్రామం అండి అని. నీ మొహం కూడా తెలీదు ఆయనకి. కానీ మనం ఆరాధిస్తున్న రాజట ఎక్కడికి వెళ్ళవసరలా, ఏమీ చేయవసరలా, అప్లికేషన్లు పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరగవసరలా. మనం ఆరాధిస్తున్న రారాజే సమస్తాన్ని మన పాదముల కింద ఆయన అప్పగించేశాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నీవు సమస్తం మీద అధికారమై ఉండు, నేను గాడిద పిల్ల మీద ఎక్కి నీ దగ్గరికి వస్తానని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనేమో ప్రపంచాన్ని మన చేతిలో పెట్టి నేను గాడిద పిల్లని ఎక్కుతానని అంటే ఈ రాజును వదిలేస్తున్నాము. ఆయనేమో ప్రపంచాన్ని తీసేసుకుని ఓన్లీ గాడిదను మన చేతికి అప్పగిస్తే గాడిద ఎక్కేసి ఫలానా ఆయనకి చేయి అంటున్నాడు. ఇదే మనకి ఇంపార్టెంట్ అయిపోతుంది. అర్థం కావట్లేదు చాలా మంది. అర్థం చేసుకున్న వాళ్ళు దండిలు. అర్థం కాకపోతే ఎవరైనా చెప్పాలి, ఇంకా చెప్పకూడదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకి ఇచ్చేది అంటే ఇంకా వివరంగా చెప్పేది, మనకి ఇచ్చేసి అంటే వాళ్ళు ఎకరాలు ఎకరాలు. మనం ఆరాధిస్తున్న రాజు మనకి సమస్తాన్ని ఇచ్చేసాడు. ఆయన దీనుడై గాడిద పిల్ల మీద ఎక్కాడు. ఏ రాజు గొప్పడు చెప్పండి? ఏ రాజు గొప్పడు? చెట్టు ఇచ్చిన రాజు గొప్పడా, లేకపోతే ఎకరాలు ఎకరాల సమస్తం మన చేతికి అప్పగించి నన్ను అడుగు భూదిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తానని వాగ్దానం చేసిన రాజు గొప్పడా, లేకపోతే ఈ చెట్టు తీసుకో నన్ను గెలిపించు అన్నవాడు గొప్పడా? మనకి ఈ రాజు నచ్చట్లా. ఏ రాజు నచ్చుతున్నాడు? మనకంతా చెట్టు ఇచ్చిన రాజు కాబట్టి ఇచ్చాడు. మళ్ళా దానికి అప్లికేషన్ తెచ్చుకుని తిరగాలి, అన్ని అడుక్కోవాలి, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళిన చోటకి 10 సార్లు వెళ్ళాలి. ఏమంటాయా మీకే ఓటేసాం కదా, మాకు మరి వచ్చు కదా అని బ్రతుకులాడుకోవాలి. ఆ బ్రతుకులాడేదో దేవుని సన్నిధిలో బ్రతుకులాడేస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్పి హల్లెలూయా, హల్లెలూయా. అవినీతి లేని రాజ్యాన్ని స్థాపించడానికి యేసే భూమి మీదకి వచ్చాడండి. పాపము లేని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడండి. ఎక్కడైనా వంచుకుండితనము భయంకరమైన పాపం జరిగిపోతుంది, కానీ యేసయ్య రాజ్యంలో పాపము ఉండదు. అందమైన రాజ్యం అంట యేసయ్య రాజ్యం. కనుక మాట్లాడితే యేసు రాజు కోసమే మాట్లాడాడు. దేవుడికి స్తోత్రం. యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా. యేసు రాజుగా ఆయన రాజుగా రాబోతున్నాడు. చెప్పండి. భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు.
ఆరాధిస్తున్న దేవుని పేరేంటి చెప్పండి? ఆయన రాజులకు త్వరలో రాబోతున్న రారాజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరికి ముగించుకున్న ఇర్మియా గ్రంథం 23:5 చదువుకున్న ఒక మాట చదువుకుండి. 23 దేవుని వాక్యాన్ని 1-2 మాటలు చూపించిన ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 23:5 యెహోవా ఎలాగో ఆజ్ఞయించుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించుదును, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును. భూమి మీద చెప్పండి నీతి న్యాయములు జరిగించే దేవుడు ఆయనే రారాజు. మనం ఆరాధిస్తున్న దేవుడు. దావీదుకు ప్రామిస్ చేశాడండి, దావీదు నీకు నీతి చిగురుగా ప్రభు యేసుక్రీస్తు భూమి మీదకి రాబోతాను. కాబట్టి దావీదు తన వంశములో దేన్ని కోరుకోలేదట. దావీదు కేవలం అనుకున్నాడు, ప్రభా నా రాజ్యాలు అన్నిటికన్నా నేను నా కుటుంబం నీ సన్నిధిలో ఉన్నట్టు దానిని స్థిరపరుచున్నాయి. కాబట్టి గొప్ప గొప్ప అధికారం కలిగిన వ్యక్తి ఏం కోరుకున్నాడు? కేవలము నీ సన్నిధిలో ఉంటాను ప్రభువుని కోరుకుంటే, మనం మాత్రం నాకు పదవులు కావాలి ఆయన అని కోరుకుంటాం. పదవులు ఉన్నాయని చెప్తున్నాడు, అయ్యా నాకు పదవులు అవసరం లేదు, కేవలం నీ సన్నిధిలో ఉన్నట్టు నా కుటుంబాన్ని దానిని ఆశీర్వదించని ప్రార్థన చేశాడు. మనం కూడా సమస్త పదవులు ఏవైనా పక్కన పెట్టి దేవుని సన్నిధిలో యథార్థంగా మోకరించి అటువంటి ప్రభుత్వం నింపబడాలి. యేసయ్య ప్రామిస్ చేశాడు, దావీదు నీ రాజ్యము తరతరములు ఉండబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత దావీదు కుమారుడా ఏమని పిలిచారట? దావీదు కుమారుడా నాజరేయుడైన యేసు అని పిలవబడటానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన రాజ్యం కాదు అది. ఎవరి రాజ్యం? దేవుని రాజ్యాన్ని దావీదు కొంతకాలం పరిపాలన చేశాడు. ఇది నా రాజ్యం కాదు, ఇది దేవుని రాజ్యం అని గుర్తుపెట్టుకున్నాడు చాలా జాగ్రత్తగా. పరిపాలన చేసేవాళ్ళు నీతిగా న్యాయంగా పరిపాలన చేయాలంటే ఈ రాజ్యాలని ఎంతో కాలం ఉండవు, కానీ యేసయ్య రాజ్యం భూమి మీదకి రాబోతుంది. మనం పరిపాలన చేస్తే 5 సంవత్సరాలకు ఒకసారి మార్చేస్తా ఉన్నారు. కనుక యేసయ్య రాజ్యం రాబోతుంది అని క్రైస్తవుడిగా చెప్పగలిగితే నిజంగా యేసు రాజ్యానికి మనము మనసారా చేకొట్టగలుగుతాం. ఏ రాజ్యం వరకు మనం తిరిగిలాడుతున్నాం? అంతమైపోయే రాజ్యాలు, అంతకంటే రాజ్యమా? యేసయ్య రాజ్యంకి అంతము లేదు. ఆఖరిగా చదువుతాం చూడండి దేవుని వాక్యం యెషయా గ్రంథంలో మరొక మాట 11:4 చదువుదాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 4 ఈ రాజు ఒక అద్భుతమైన మాట ఇక్కడ రాయబడి ఉంటుంది చూడండి. 11:4 యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినను దాన్ని బట్టి విమర్శ చేయుడు, నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును. చాలండి. ఈ రాజు అంట కంటి చూపును బట్టి తీర్పు తీర్చడట. కంటి చూసిన దాన్ని బట్టి తీర్పు తీర్చడం. మనమైతే చూసిందల్లా నిజమే అనుకుని తీర్పు తీర్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కి ఎవరన్నా మనకి తెలియనాడు, అలాగే తెలిసిన వ్యక్తి ఎవరన్నా బండికి చేయలేడు, చేయకపోతే ఏంటి అంటనే మనం ఏమనుకుంటాం? తీర్పే. ఇక తీర్పు తీర్చేసి ఎవరన్నా స్నేహితులుగా ఇద్దరు కలిసి మాట్లాడుతూ అమ్మ వందనాలు అంటే వందనాలు అనుకుని అలా మాట్లాడుతూ వెళ్ళారనుకోండి, నువ్వేం చేస్తున్నావు అక్కడ? వారికి అడుగుతుంది. ఎవరు చెప్పారు? నేనే చూసా అంటే ఏం చేస్తున్నాడు? రోడ్డు మీద ఎవరో తగిలితే అప్పుడు మాట్లాడితే ఈయన మాట్లాడి నువ్వేం చేస్తున్నావు అక్కడ? ఎందుకు మాట్లాడాలి? ఏమంటే రకరకాలుగా ప్రశ్నలు లేక ప్రశ్నలు దానికి జవాబులు చెప్పలేక చేస్తే చేస్తానంటే డైరెక్ట్ గా చెప్పేస్తాడు. కాకని అవునా కాదా? ఏమంటే రెచ్చగొట్టి వెళ్తారు ఆటోలో. నువ్వేం చేస్తున్నావు? రోడ్డు మీద ఏం చేస్తున్నావు? నేను చూశానుగా. చూసిన దాన్ని బట్టి తీర్పు తీర్చేస్తాం మనం అయితే. కానీ మనం ఆరాధిస్తున్న రారాజట కంటి చూపును బట్టి తీర్పు తీర్చడం. అయినా ఏమో అర్ధరాత్రి లేకపోతే ఒకవేళ మంచి స్వభావంతో మంచి ఉద్దేశంతో నీ భర్త అంటుడో నీ భార్య అంటుదో అసలు ఒకవేళ ఏం జరిగిందో ఏంటో అసలు వివరంగా తెలుసుకోకమునిపే చెప్పుడు మాటలు బట్టి నిజమేననుకుని కుటుంబాన్ని పాడు చేసుకుంటున్న వారు ఎంతమంది లేదు ఈ రోజు. దేన్ని బట్టి? ఎవరో చెప్పిన మాటలు బట్టి. నేను చూశానంటదేమోనంటే చూసుకుని నాకేంటి అంటాడు ఆయన. నేనేమి చేయలేదు అంటాడు.
నువ్వు చేసావు నేను చూశానంటది. ఇక పెద్ద ఫైటింగ్ అయిపోద్ది వేసినట్టుంది. పాస్టర్ గారు ఒకవేళ వెళ్తే అమ్మ సమాధానం కాదండి అంటే సమాధానం కాదండి, అసలు నాకు ప్రశ్నగా సమాధానం కావాలన్నది అడుగుతారు. నాకు డౌట్ అండి అసలు ఈయన మీద. దేన్ని బట్టి మనము ఎందుకు కంటి చూపును బట్టి తీర్పులు తీర్చేస్తా ఉంటాం. అలాంటి వ్యక్తి అని ఇంటికి వెళ్ళిందంటే మొత్తానికి ఏదో జరిగిపోతుంది. నీకంత ఆతృత ఏంటి, నీకంత కంగారు ఏంటి? ఏమంటే చూసిన దాన్ని బట్టి నిజాలు అనుకునే రోజులు కావు ఈ రోజులు. వాస్తవానికి పాపం జరగట్లేదు అంటే జరుగుతుంది, అది వాస్తవమే. కానీ విన్నదాన్ని బట్టో, ఎవరో చెప్పిన దాన్ని బట్టో, ఎవరో చేస్తున్నారని దాన్ని బట్టో మనము తీర్పు తీర్చడం అనేది కరెక్ట్ కాదు. దేవుని వాక్యం అంటుంది, నువ్వు ఎవరికి తీర్పు తీర్చొద్దు, ఎవరికి తీర్పు తీర్చు. నేనే నీతిమంతుడండి, అప్పుడు నీతిమంతుడు కాదు, ఏ పాస్టర్ నీతిమంతుడు కాదు అన్నాడట ఒకడు. ఏంటంట ఏ పాస్టర్ నీతిమంతుడు కాదు అన్నాడట. వెంటనే ఆ పక్కన ఆయన అన్నాడట, బైబిల్ అబ్రహాం తెలుసా అన్నాడట. అబ్రహాం ఎందుకు తెలీదు? అబ్రహాం తెలుసు. అబ్రహాం అంటే నీకు ఇష్టమా? అబ్రహాం పాస్టర్ గా నువ్వు ఓకే అంటావా? అబ్రహాం 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఎన్ని పెళ్లిళ్ళు? 3 అండి, 2 కాదు, 3. ఆఖరి వృద్ధాప్యంలో కూడా పెళ్లి చేసుకున్నాడుగా, 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. అలాంటి పాస్టర్ గా నాకు సెట్ అవ్వడండి అన్నాడట. ఓకే, అలాగే వదిలే, మరి ఇంకెవరు తీసుకుందాం అని ఇంకా మనము తర్వాత ఇస్సాకును తీసుకుందామా అని అన్నాడట. ఇస్సాకు నాకు వద్దండి అన్నాడట. ఇస్సాకు ఏం రోగం వచ్చిందని అంటే ఇస్సాకు మంచోడే గాని ఇస్సాకు కొన్నిసార్లు తన భార్య చెప్పినట్టుగా చేసేస్తాడండి, కనుక అలాంటి పాస్టర్ నాకు వద్దండి అన్నాడు. మరలా తర్వాత ఇంకెవరు పాస్టర్ గా తీసుకుందాం అని అంటే యెహోషువ పాస్టర్ గా తీసుకుందామా? యెహోషువ నాకు వద్దండి పాస్టర్ గాను. పాస్టర్ ఎందుకు వద్దు అని అంటే యెహోషువ పాస్టర్ గా వద్దనడానికి కూడా కారణం ఉంది. యెహోషువ తన జీవితంలో ఇదిగో చాలా మంది నడిపిస్తూ వచ్చాడు, కానీ అతను భాగాలు పంచిపెట్టినప్పుడు సరిగ్గా పంచిపెట్టలేదన్న ఉద్దేశం ఆయన పాస్టర్ గా చల్లడం అని చెప్పేసాడట. అంటే పత్తిదారికి పొగట్టేయడమేనా చెప్పండి? యెహోషువ వద్దు, మోషే వద్దు, చెప్పండి అబ్రహాం వద్దు, ఇస్సాకు గారు వద్దు, ఇంకెవరు కావాలి? దావీదు మరి సేవకుడిగా తీసుకుంటావా? దావీదు ఓకేనా అని అంటే దావీదు అస్సలు వద్దండి, ఆయన పైన చూస్తే కింద పడిపోతాడు, పాపలు పడిపోతాడు, అలాంటి వద్దండి అన్నాడు. మరి ఇంకెవరు కావాలి అని ఆలోచన చేస్తూ మరలా అయ్యా తీసుకొస్తాడు దావీదుని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు అని చెప్తాను బయటకు వెళ్తాడేమో, బయటకు ఆయన అది కదా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక దావీదు కూడా వద్దన్న తర్వాత ఇక ఆగంలోనూ మరి ఎవరు కావాలి అని ఆలోచన చేస్తూ ఇర్మియా గారు సేవకునిగా ఓకేనా అన్నాడట. ఇర్మియా పాస్టర్ గా వద్దండి, ఆయన ఇప్పుడు ఏడుతూనే ఉంటాడండి అన్నాడట. ఏడిసిన తప్పే చెప్పండి, ఆడకపోయినా ఏడుతూనే ఉంటాడండి, ఆయన పాస్టర్ గా వద్దండి అని అన్నాడట. మరి ఇంకెవరిని తీసుకుందాం? చిన్న ప్రవక్తలు ఎవరిని తీసుకుందాం అంటే చిన్న ప్రవక్తల ఎవరిని ఎలా తిడతారో వాళ్ళకి తెలియదండి, వాళ్ళు వెంటనే డైరెక్ట్ గా గద్దించేస్తారండి. అలాంటి వాళ్ళు పాస్టర్ గా నాకు శక్తి ఎవరండి అని అనేసి చెప్పాడట. మరి ఇంకెవరు పాస్టర్ గా తీసుకుందాం? యేసు ప్రభు గారినా పాస్టర్ కావాలండి అన్నాడంట. పనికి మంది ఈ పాస్టర్ కావాలంటే కానీ యేసు ప్రభువే పాస్టర్ కావాలంట. ఇంకేం పాస్టర్ ఆయనకి? కొంతమంది చూడండి, ఈ పాస్టర్ కాదు, ఆ పాస్టర్ కాదు, ఆ పాస్టర్ కాదు, ఈ చర్చి కాదు, ఆ చర్చి కాదు అని చాలా చర్చిలు తిరిగి అంత తీర్థయాత్ర భక్తులాగా. ఈ బతుకు మతుకు ముందు అసలు చేయాల్సింది పాస్టర్ లో. ఒకవేళ పాస్టర్ కి 2 తీర్పులు ఉంటాయి. పాస్టర్ కి ఎన్ని తీర్పులు? 2 తీర్పులు ఉంటాయి, కేవలం నీకు ఒకే తీర్పు. కనుక నీ భక్తి నువ్వు చెయ్యి, నువ్వు యథార్థంగా ఉండడానికి ట్రై చేయి. పాస్టర్ గారు ఒకవేళ ఆయన ఏదైనా పొరపడితే దేవుడు ఆయనకి శిక్ష ఖచ్చితంగా ఆయనకి వేస్తాడు. మనం తీర్పులు తీర్చే అవకాశం దేవుడు మనకి ఇవ్వలేదు. చెప్పండి, స్తోత్రం చెప్తారు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పాస్టర్ పర్ఫెక్ట్ అంటే ఏ పాస్టర్ అని చెప్తాం మనం? యేసయ్య పాస్టర్ గా కావాలంటామా? ఆయన రాడు, ఒకసారి వచ్చి మరలా రాబోతున్నాడు. ఆయనే రారాజుగా భూమి మీదకి. ఇంకా పాస్టర్లు ఎవరో ఉంటారు కాదు. కొంతమంది ఇలాగే పాస్టర్ ఆ పాస్టర్ వద్దండి, ఈ పాస్టర్ వద్దండి, ఈ పాస్టర్ వద్దండి, ఈ పాస్టర్ వద్దండి. పాస్టర్ లెక్కలేసేస్తా ఉంటా. ఆ పాస్టర్లు ఇన్ని తప్పులు, నీ పాస్టర్లు అన్ని తప్పులు. నీకు ఎందుకయ్యా ఏమైనా? నువ్వు భక్తి చేయొచ్చు కదా అర్థంగా. యేసయ్య త్వరలో రాబోతున్నాడు కదా. యేసయ్య కోసం బ్రతకడం ఇంపార్టెంటా, లేకపోతే పాస్టర్ కోసం బతుకుతున్నాం మనం? యేసయ్య కోసమే కదా. కనుక యేసయ్య మనకు కావాలి. ఏ పాస్టర్ నమ్మదగిన వాళ్ళు ఒకవేళ నీతిగా ఉండడానికి ట్రై చేసి కొన్నిసార్లు పొడపడిపోవచ్చు. ఏమంటే దావీదు లాంటి మహారాజే కొన్ని సందర్భాల్లో తప్పుదోవలంటూ వెళ్ళాడు.
అలాగే అందరూ నీతిమంతులు కాదా అని అంటే నీతిమంతులుగా ఉన్న సేవకులు కూడా భూమి మీద చాలా మంది ఉన్నారు కాబట్టి భూమి ఇంకా అంతము లేకుండా ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు కంటి చూపును బట్టి న్యాయం తీర్చడు. చూపును బట్టి చూసిన దాన్ని బట్టి న్యాయం తీర్చడట, వినుడు దాన్ని బట్టి విమర్శ చేయుడు. నేను విన్నానంటే అలా నాయన మంచోడు కాదంట. ఎవరు చెప్పారు? ఆ చెప్పినోడు మంచోడేనా? అవసరం లేదు మనకి. విన్నానంతే అని మంచోడు కాదంట, మాస్టర్ మంచోడు కాదంట, ఆ చర్చి మంచిది కాదంట. విన్నానంతే, నువ్వు చూసావా? చూడడం మనం వినేస్తాం, అది మంచిది కాదంట, ఈవిడ మంచిది కాదంట. అలా ఈ తీర్పు తీర్చుకుంటాను కూర్చుంటాం. ఓ భక్తుడా, నువ్వు తెగ తీర్పులు తీర్చున్నావు కానీ అసలు తీర్పు లేకుండా డైరెక్టర్ గా నీకే ఏం నరకం సిద్ధంగా ఉంది. నీకు తీర్పు కూడా లేదన్నారు బాబు. అందరి కోసం తీర్పు తీర్చే భక్తుడా. కాబట్టి ఫలానా వ్యక్తి అనేదానికన్నా నేనేంటి, నా పరిస్థితి ఏంటని ముందు మనం ప్రశ్న వేసుకోవాలి. అసలు నా పరిస్థితి బాగుందా? నేను కంటి చూపును బట్టి తీర్పు తీర్చున్నానని ఆలోచన చేయాలి. అయితే నీతిని బట్టి పేదలకి తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను, తన వాగ్దానము చేత లోకమును కొట్టును, తన పెదవులు ఊపిరి చేత దుష్టులను చంపును. ఏమంటే నోటి నుండి వచ్చే శ్వాస ద్వారా దేవుడు అంటూ దుష్టులందరినీ నాశనం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో అయ్యా నువ్వు పాపం చేయొద్దని ఎన్ని శిక్షలు వేసినా కానీ మరలా పాపంలోనే పడిపోతుంది. ఎన్నిసార్లు జైల్లో వేసినా కానీ, ఎన్నిసార్లు రకరకాల స్టేషన్ లో పడేసినా కానీ, కొట్టినా కానీ, నీతి రావాలని ఎన్ని చేసినా కానీ ఎవరికి నీతి కలగట్లేదు. జైలుకి వెళ్ళొచ్చడం అంటే అథారిటీకి వెళ్ళొచ్చినట్టుగా వెళ్ళొచ్చేస్తున్నారు. చాలా అలవాటు అయిపోతుంది కొంతమందికి. కానీ యేసయ్యట తన నోటి ఊపిరి చేత అనేక మందికి తీర్పు తీర్చడానికి భూమి మీదకి రాబోతున్నాడు. యేసయ్య త్వరలో వస్తాడు. ఆ యేసయ్య రాజ్యమే అందమైన రాజ్యం. యేసయ్య రాజ్యమే శాశ్వత కాలము ఉండే రాజ్యం. ఆ రాజ్యం కొరకు మనం అందరం సిద్ధపడదు. ఆఖరిగా ప్రకటన గ్రంథం ఒక మాట చదివి ముగించుకున్నాం. ప్రకటన 17వ అధ్యాయం, ప్రకటన 17వ అధ్యాయం 14వ వచన భాగాన్ని చదువుదాం. 17-14. ప్రకటన 17-14. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువును రాజులకు రాజై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు, పిలవబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన రాజులను, ఈ రాజే సమస్తాన్ని జయించడానికి భూమి మీదకి రాబోతున్నాడట. రాజులను జయిస్తాడట. ఆయన ఒక్కడే జయిస్తాడా చెప్పండి? ఆయనతో పాటు చాలా మంది నమ్మకమైన వారు ఆయన దగ్గర ఉన్నారు. ఏమంటే ఏ పాస్టర్ అయినా నేను చెప్తున్నానండి, ఏ సేవకునికైనా నమ్మకమైన విశ్వాసం ఉండాలి. ఆయన దగ్గర ఉన్నవారే అన్యాయం చేస్తుంటే, ఆయన దగ్గర ఉన్నవారే ఆయన కోసం తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా ఆ సంఘానికి వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఏమనిపిస్తుంది అంటే నిజమేనేమో అని అనిపిస్తుంది. యేసయ్యతో ఉన్నవారు కూడా ఎలాంటి వారంట ప్రకటన గ్రంథంలో క్లియర్ గా చెప్పేశాడు. ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి చదవండి. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభు, రాజులకు రాజై ఉన్నందునను, అక్కడ అంటున్నాడు చూడండి, తనతో కూడా ఉండిన వారు, పిలవబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున. ఎలాంటి వారు అంటే వాళ్ళు పిలవబడ్డారు, ఏర్పరచబడ్డారు. మూడవ మాట నమ్మకమైన వాళ్ళు. సంఘములో కూడా నమ్మకమైన విశ్వాసులు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇక్కడ వాక్యం వినేసి బయటికి వెళ్తావా, ఏముండదండి మా పాస్టర్ గారు అంతా డొల్లే అని చెప్పామనుకో, అవునా వాళ్ళకేం తెలియదు మరి, అవునా ఇంతేనా, సరే నేను మాట్లాడతానంట. అసలు నువ్వు అల్ప విశ్వాసకి ముందు మాట్లాడతావు, వచ్చిన వాళ్ళు కాస్త వెనకడుగు కాస్త ఉంటుంది. అందుకని సేవకులతో ఉన్నవారు నమ్మకమైన వాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యకే నమ్మకమైన వాళ్ళు కావాల్సి వస్తే సేవకుడికి నమ్మకమైన వాళ్ళు కావాలొద్దా? యేసయ్యతో పాటు యుద్ధం చేసే వాళ్ళే నమ్మకస్తులు కావాలంట, ఏర్పరచబడిన వారు కావాలట. రాజులైన యాజక సమూహము అని మాట్లాడుతున్నారు కదా ఎబ్రిల్కు రాసిన పత్రికలో. ఈ యాజకుల సమూహం ఎవరంటే, ఏమంటే మనం అందరము నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండాలి.
దేవునికి నమ్మకంగా సేవ చేయాలి, నమ్మకంగా విశ్వాసంగా ఉండాలి, నమ్మకంగా ప్రార్థన చేయాలి. ఈ విషయాల్లో నమ్మకంగా ఉంటూ సేవకుని కూడా వెనకాలన్న వారు మంచి సాక్ష్యం చెప్పగలిగితే ఆ సేవకుడు ఒక ఉన్నతమైన పొజిషన్ ఉంటాడు. దేవునికి స్తోత్ర. అతి కృపతో నింపబడాలని మనం అందరూ మనసారా ప్రార్థన చేయవలసిన వారమేనో. కడవరి దినాల్లో యేసయ్య రాజ్యము ఇక ఎంతో కాలం పట్టదో, త్వరలోనే రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనల్ని కూడా జయించు వారమైతే యేసయ్యతో కలిసి పరలోకములో ఆయన సింహాసనం కుడి పక్షాన మనం కూడా కూర్చుని పోతున్నాం. అట్టి స్థితి మనకు కావాలంటే రాజా నా జీవితంలో నీకు మీరు రండి అని ప్రార్థన చేద్దాం. ఈ రాజు నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు, ఈ రాజు పేదలకి తీర్పు తీరుస్తాడు, ఈ రాజు ఏమంటే దేవునికి ఇష్టంగా ఉన్న వారందరికీ న్యాయమే జరిగిస్తాడని దేవుని వాక్యం విన్నాం. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించుకుందాం. యేసయ్య రాజ్యం భూమి మీదకి రాబోతుంది. అది యుగయుగాలు అంతం లేని రాజ్యం. ఆ యేసయ్య రాజ్యము ఇక అంతం లేని రాజ్యం, యుగయుగాలు ఉండే రాజ్యం. హల్లెలూయా.